దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ యొక్క పునరుద్ధానపు ఆరాధన మరి దేవుని సన్నిధిగా పిలువబడుతున్నటువంటి ఈ చోట కూడుకొని చక్కగా మనం ఇప్పటి వరకు ప్రభువారిని గణపరిచిన తీరు, ప్రభువారిని మహిమపరిచిన తీరు ఆలోచించుకొని ప్రభు సన్నిధిలో మనము ఏ రీతిగా ప్రభువుని స్తుతించే వారంగా గణపరిచే వారంగా మనం ఉండాలి. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుడు. దానికి రుజువేంటి? వారు పెందల కడన తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే వారు సమాధి వద్దకు వెళ్ళారు. వెళ్ళిన తోడనే లోపట ఉన్నటువంటి ఇద్దరు దేవదూతలు వారిని పిలిచి చెబుతున్న మాట ఏంటంటే, మీరు సజీవుడైన వానిని ఎక్కడ వెతుకుతున్నారంట వాళ్ళు? దేవునికి స్తోత్రం. ఆయన ఏమై ఉన్నాడు? సజీవుడు. ఇప్పటి వరకు నువ్వు ఆరాధించింది ఎవరినో తెలుసా? పాటలు పాడిందే కానీ, ప్రార్థన చేసిందే కానీ, వాక్యం ధ్యానించిందే కానీ ఎవరిని కూర్చో తెలుసా? సజీవుడైన దేవుడు. ఆయన మునుపు ఒకసారి వచ్చాడు, తర్వాత రెండోసారి కూడా వస్తాడు. మునుపు వచ్చింది బహిరంగ రాకడ, అందరికీ తెలిసింది కదండి. గొల్లలకు తెలిసింది, జ్ఞానులకు తెలిసింది. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతం అంతా కూడా ఆయన్ని చూచింది. ఆయన ప్రత్యక్షపు బహిరంగపు రాకడలో అందరికీ తను తాను కనపరుచుకున్నాడు. రాబోయేది రహస్య రాకడ. ఆయన ఎవరికి తెలియకుండా, వాక్యంలో రాయబడింది కదా, ఏమండి, ఇంటి యజమానుడు ఎప్పుడు వస్తాడంట? ఒక దాసునికి ఇంటి బాధ్యతలను అప్పగించి దూరదేశానికి ప్రయాణమై ఇంటి యజమానుడు వెళ్ళాడంట. వెళ్ళిన తర్వాత ఏ దాసుడైతే యజమానుడు వచ్చుట కనిపెట్టుకొని మెలకుగా ఉండి ఇంటి వారికి భోజనం సిద్ధపరుస్తాడో ఆ దాసుడు యజమానుడు చేత గణపరచబడతాడు. యజమానుడు ఎప్పుడు వస్తాడు? మధ్యాహ్నం వస్తాడో, రాత్రి వస్తాడో, తెల్లవారుజామున వస్తాడో, కూయినప్పుడు వస్తాడో, మధ్యరాత్రి ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చేప్పుడు ఎవరికి చెప్పి రాడు, హఠాత్తుగా వస్తాడు, ఉన్న పొలంగా వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంటి మీద అధిపతిగా నియమించినటువంటి బాధ్యతలు ఇచ్చిన వాడినంట కనిపెడతాడంట. దేవునికి స్తోత్రం. ఇంటి మీద బాధ్యతలు ఇచ్చిన వాడిని కనిపెడతాడంట. వాడు నమ్మకముగా, ఎవరు? బాధ్యత కలిగిన వ్యక్తి, బాధ్యతను పొందుకున్న వ్యక్తి నమ్మకముగా ఇంటి వారి కొరకు భోజనాన్ని సిద్ధపరిచి కష్టపడి ఇచ్చినటువంటి బాధ్యతలో నమ్మకంగా నిలబడితే ఆ యజమానుడంట వచ్చి పనిచేస్తున్నటువంటి దాసుడిని నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పి అతన్ని గణపరుస్తాడు. యేసుక్రీస్తు వారు రాబోయే ఆ రహస్య రాకడలో మనం ఎదుర్కొని ఆయన చెంత చేరి ఆయనను మనము చూడాలన్నా, లేదా ఆయనను ఇచ్చే ప్రశంసలు మనం పొందుకోవాలన్నా మనం కలిగి ఉండవలసిన విధానం ఏంటో తెలుసా? ఆయన వచ్చే వరకు, మనం వెళ్ళే వరకు మెలకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మెలకు లేకుండా నిద్రపోయి సోమరితనంగా ఉన్నామనుకో, అంటే ఇది ఆధ్యాత్మికమైన సంగతి. భౌతికంగా పగలు పని చేస్తాం, రాత్రి నిద్రపోతాం కదండి. మన కుటుంబం కొరకు మనం కష్టపడతాం, పని చేస్తూ ఉంటాం, మన కుటుంబ అవసరతల కొరకు మనం శ్రమిస్తూ ఉంటాం. ఆధ్యాత్మికంగా నువ్వు భౌతికంగా ఎంత పని చేసినా ఆధ్యాత్మికంగా నువ్వు ఎప్పుడేం చేస్తూ ఉండాలి? మెలకుగా ప్రభు కొరకు నువ్వు కనిపెడుతూ ఉండాలి. దేవుని సంగమా, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. నాడో నేడో ఎప్పుడొస్తాడో తెలీదు. వచ్చే సమయం ఆసన్నమైంది. అందుకే మరణాత అంటారు. మరణాత అనగా ప్రభువైన యెహోవా వచ్చుచున్నాడు, త్వరగా రమ్ము అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. ఆయన వస్తున్నాడు, ఆయన రాకడకు సర్వం సిద్ధమైంది. లేఖనములు చెప్పినట్లుగా మునుపు ఆయన వచ్చాడు, తర్వాత ఆయన వస్తాడు. వస్తానని చెప్పినవాడు రాకుండా మానడు. ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చే వరకు మనం ఎలా ఉండాలి? ఏ రీతిగా ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. ఈ మెలకువ ఏంటి? భౌతికంగా నిద్రమానుకోవడం కాదు, ఆత్మీయంగా అనుకువ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయంగా మనం ఏం చేస్తూ ఉండాలి? మెలకువ కలిగి ఉండాలి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడండి? మెలకువ కలిగి, ఏమండి, ప్రార్థన చేస్తూ ప్రతి విషయంలోనూ మీరు దేవునికి ఇష్టలుగా బ్రతకండి.
ఏమండి, క్రీస్తుకు మనం సాక్షులుగాను, లోకంలో ఆయనకి ఇష్టలుగాను మనం బ్రతకాలంట కదా. నువ్వు బ్రతికినంత కాలం నీకు నచ్చినట్లుగా జీవించావనుకో, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కదండి. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పాడా మీకేమన్నా? ఎప్పుడన్నా వస్తాడని? ఎప్పుడన్నా వస్తానని చెప్పాడు అంతే కదా. నేను స్థలము సిద్ధము చేయ వెళ్ళుచున్నాను, నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. అప్పటి వరకు మీరు ఏం చేయాలి? ఆ పై వచనంలో అంటాడు, మీ హృదయములను కలవరపడవద్దు. లోక సంబంధమైన విషయాల చేత మీరు దిగులు చెందవద్దు. మీరు ఎప్పుడు ఎలా ఉండాలి? ధైర్యంతో ఉండాలి. ప్రభువు కొరకు నిరీక్షించే వారంగా ఉండాలి. ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి ఉండాలి. ఏమండి, బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల ఒక గుంపునే రెండుగా వేరు చేశారు, అంతేనా? ఒక గుంపునే రెండుగా వేరు, 10 మంది సంఖ్య అది ఒక గుంపు, కానీ రెండుగా వేరుపరిచారు. ఒక గుంపేమో సిద్ధపడి మెలకుగా ఉండి కనిపెట్టుకొని తయారయ్యి అన్ని విషయాల్లో సిద్ధమైపోయినటువంటి గుంపు. రెండవది ఏంటో తెలుసా? వస్తాలే, వచ్చినప్పుడు వెళ్దాంలే. ఏమండి, వచ్చినప్పుడే వెళ్దాంలే, అప్పుడు మారదాంలే, అప్పుడు రక్షణ పొందాంలే, అప్పుడు తీసుకుందాంలే బల్లారాధన, అప్పుడు తీసుకుందాంలే బాప్తీసం, అప్పుడు తీసుకుందాంలే ఏమండి ప్రభు యొక్క రక్షణ, అప్పుడు తీసుకుందాంలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారే, వారంట ఏం చేయబడతారో తెలుసా? విడిచిపెట్టబడతారు. ఏమైపోతారు? విడిచిపెట్టబడతారు. ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలి అన్ని విషయాల అందు. ఒక విషయం కాదు, ఒక సంగతిని కాదు, అన్ని విషయాల్లో. అంటే ఇటు భౌతికంగా నీ జీవిత విషయంలో, ఆత్మీయంగా భక్తిపరంగా అన్ని విషయాల్లో నువ్వు సిద్ధపడి ఉండాలి కదండి. సిద్ధపాటు లేకుండా ఏ ఒక్కరైనా వెళ్ళగలుగుతారా? క్రైస్తవ జీవితంలో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. గతించిన ఆదివారం మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా సిద్ధపాటును గురించి. అలాగే రెండవది ఏంటండి? ఒప్పుకోలు గురించి. మరొకటి ఏంటండి? పరిశుద్ధతను గురించేనా, ఆ నమ్మకాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. దాంట్లో ఎక్కువగా ప్రథమంగా ఒప్పుకోలు గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. జ్ఞాపకం చేసుకోనండి, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విధానం, నీవు రక్షణ పొందిన నీవు, ప్రభు యొక్క నామమున బాప్తీసం తీసుకున్న నీవు, లోకముతో నాకు ఏ సంబంధం లేదు, లోకముతో నేను నా జీవితాన్ని వేరుపరుచుకున్నా అని చెప్పుకున్న నీవు ప్రభు కొరకు నిన్ను నీవు సిద్ధపరుచుకుంటున్నావా? ప్రభు కొరకు నిన్ను నీవు తయారు చేసుకుంటున్నావా? అందుకే పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రికలో చక్కటి మాట అంటాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక, రోమా పత్రిక 6వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకుందాం. అటువలే అమ్మా, ఒక్క నిమిషం. అటువలే అంటున్నాడంటే దానికి ముందు ఏదో సంగతి ఉంది. ఆ సంగతిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పై వచనం కాడి నుంచి చదవమ్మా. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను, గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ పై వచనంలో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఏలయనగా. ఎలాగంటే ఆయన అంటున్నాడు, ఆయన చనిపోవుట చూడగా. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు. ఎందుకొరకు చనిపోయాడు అంటే అక్కడ అంటున్నాడు పాపము విషయమై. ఆయన పాపం చేసినందుకు కాదు, ఆయన పాపం చేసినందుకు కాదు. చనిపోయింది ఎందుకొరకు అంటే పాపం విషయమే చనిపోయాడు. ఎవరి పాపం విషయమే చనిపోయాడు? మన పాపముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై ఒక్కసారే చనిపోయాడంట. ఆలోచించండి, పాపం నిమిత్తం ఎన్నిసార్లు చనిపోయాడు ఆయన? ఒక్కసారే చనిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయబడాలి? పాపం విషయంలో ఒక్కసారే బాప్తీసం, ఒక్కసారే మనకి పాప క్షమాపణ. మాటి మాటికి చనిపోవడాలు ఉండవు.
యేసుక్రీస్తు ప్రభువారు పాపం విషయమై ఒక్కసారే చనిపోయాడు. మరి బ్రతికిన దినాలన్నీ ఎలా జీవించాడంటే తను బ్రతికిన విధానం చూస్తే పవిత్రుడిగా బ్రతికాడు ఈ లోకంలో. మనం కూడా ఎన్నిసార్లు బాప్తీసం తీసుకుంటాం చెప్పండి? ఎన్నిసార్లు బాప్తీసం తీసుకుంటాం? బాప్తీసం ఎందుకు అసలు చెప్పండి? బాప్తీసం ఎందుకు అసలు చెప్పాలి? దేవునికి స్తోత్రం. మంచిది. ఇంకా బాప్తీసం అనేది ఎందుకు కొరకు? పెళ్లి బాప్తీసమా? కార్యక్రమాలు ఏమన్నా మేలు జరిగితే బాప్తీసమా? లేకపోతే ఇంకే ఏమన్నా కార్యక్రమాలు జరిగితే బాప్తీసమా? చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయం 42 అనుకుంటా. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం. అసలు బాప్తీసం ఎందుకు తీసుకోవాలి? మనం ఎందుకు తీసుకున్నాం? బాప్తీసం తీసుకుంటలో ప్రథమమైనటువంటి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు. బాక్స్ చూడు ఒకసారి, ఎక్కువ చూడండి ఏమంటున్నారు అక్కడ. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము. ఎవరు తీసుకున్నారంట బాప్తిస్మము? ఎవరు వాక్యం అంగీకరించారు? పేతురు దేవునిని గురించి చెబుతున్న మాటలను అంగీకరించి, వాక్యాన్ని అంగీకరించి, ఆ పై వచనంలో మనం చదివితే 37 అంటారు. చదవండి. ఏ మాట విన్నారు? ఏమండి, వారు ఈ మాట విన్నారంట. ఏ మాట విన్నారంటే 35వ వచనంలో చూస్తాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువును గాను క్రీస్తును గాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవాలని చెప్పాను. ఏం చెప్పాడంట? పేతురు వాక్యం చెప్తున్నాడు. ఏవని వాక్యం చెప్తున్నాడంటే, ఆ ప్రారంభపు వచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, దావీదు చరిత్రకాడ నుంచి చెప్పుకుంటూ వచ్చి, దావీదు యొక్క వంశావళిలో నుండి వచ్చిన యేసు క్రీస్తుని ప్రస్తావిస్తూ, ఆయన ఏ రీతిగా మరణం చెందాడో, సిలువ వేయబడ్డాడో, వాటి కారణాలన్నీ కూడా చెబుతూ, వాటి సంగతి అంతా కూడా వివరిస్తూ, వాటిని గురించి వివరిస్తూ, ఇదిగో సిలువ వేయబడిన ఈ యేసే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. ప్రభువు ఆయనే. ప్రభు అంటే అన్నిటికీ పైనున్నవాడు. అన్నిటికీ పైనున్నవాడు ప్రభు అంటే. ఏమండి? అన్నిటికీ పైనున్నవాడు. ప్రభు అంటే కొలవబడేటువంటి వాడు ఆయన. రెండవది అంటున్నాడు క్రీస్తుగాను. ఎవరినో తెలుసా? మీరు ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నారో, ఎవరి కొరకైతే మీరు ఎదురు చూపులు చూస్తున్నారో, ఎవరిని గురించి నిరీక్షిస్తున్నారో, ఆయనే ఈయన. మొదట ఆయన ప్రభువుగా నియమించబడ్డాడు, రెండవది ఆయన ఎవరు? క్రీస్తుగా నియమించబడ్డాడు అని చెప్పిన సంగతులను బట్టి వారంట ఏం చేయబడ్డారు? ఇప్పుడు 37 వచనం. ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, చూడండి ఆలోచించండి. నొచ్చుకొని అనే మాట ఏంటి చెప్పాలి? నొచ్చుకున్నారు అంటే పడవబడి ఆ మాట కాదు. ఏమండి? నొచ్చుకున్నారు అంటే మనస్సులో ఒప్పింప చేయబడ్డారు. మనస్సులో నొచ్చుకుని ఒప్పింప చేయబడ్డారు. అవును, సిలువ వేయబడిన యేసే ఈ మనం నిరీక్షిస్తున్న ఈయనే. ఆ యేసే ఈ యేసు. ఆయనే దావీదు యొక్క వంశంలో నుండి దావీదు ప్రకటించినట్లుగా ప్రభువు నా ప్రభువుతో చెబుతున్నాడని. అంటే ముందుగా లేఖనంలో చెప్పబడిన రీతిగా, ప్రవక్తల ద్వారా బోధించబడిన రీతిగా, ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చినట్లుగా, వారి క్రియలు సాక్ష్యం ఇచ్చినట్లుగా, వాక్యము సాక్ష్యం ఇచ్చినట్లుగా ఆ ప్రభువే ఈ ప్రభు అని వారు గ్రహించి, హృదయంలో వారు చేసినటువంటి క్రియలను జ్ఞాపకం చేసుకొని, పేతురు చెబుతున్నటువంటి బోధన యందు వారు విశ్వసించి హృదయంలో ఒప్పింపచేయబడి వారు ఏం చేయబడ్డారంటే, మేమేమి చేతుమని పేతురుని అడిగారు. బాప్తీసం అంటే ఎలా రావాలో తెలుసా? బాప్తీసం అంటే ఎలా జరగాలో తెలుసా? ముందు హృదయములో నొప్పింప చేయబడడం. వారు తమ క్రియలను బట్టి, వారు చేసిన పనిని బట్టి, అయ్యో సిలువ వేయబడిన ఈ యేసేనా మేము ఎదురు చూస్తున్న ఆ యేసని వారు ఒప్పింప చేయబడి, హృదయములో వారు కలవరపరచబడి, ఇదిగో మేమేమి చేతు అని వారు పేతురుని అడిగారంట. మేమేం చేయాలి ఇప్పుడు? నిజమే, మీరు చెప్పిన మాటల ప్రకారం, మీరు చెప్పిన సంగతుల ప్రకారం, దావీదు చరిత్ర ప్రకారం జరిగిన సంగతులను ఒకసారి పరిశీలించి చూస్తే వాస్తవం ఇది.
ఇందులో తప్పు లేదు, ఇందులో ఏ ఒక్కటి కూడా కల్పితం లేదు. మేము చేసిన ఈ అతిక్రమము, మేము చంపిన ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారే, మేము ఎదురు చూస్తున్న ఆయనని ఒప్పుకొని వారు ఏం చేశారు తెలుసా? హృదయంలో నొప్పింప చేయబడి, ఆ నొప్పింప చేయబడిన మాటలో వచ్చినటువంటి విధానం ఏంటో తెలుసా? మేమేం చేయాలి? ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి? మేము ఇప్పుడు ఏం చేయాలి అని ప్రజలు అడుగుతుంటే పేతురు అక్కడ కింద అంటున్నాడు, పేతురు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మారు మనస్సు పొందాలి. అంటే మారు మనస్సు పొందడం ఏంటి? మనస్సు చెప్పాలి, మార్చుకోవాలి. మునుపున్నటువంటి మనస్సుకు ఇప్పుడున్న మనస్సుకు వ్యత్యాసం. ఇప్పుడు మనస్సు మారాలి అంటున్నాడు. అంటే మునుపు క్రీస్తును ద్వేషించావు, మునుపు క్రీస్తుకు విరోధిగా బ్రతికావు, మునుపు క్రీస్తుని ద్వేషించి దూషించిన బ్రతుకు నీది. ఇప్పుడేమో తెలుసా? క్రీస్తును అంగీకరించి, క్రీస్తును ప్రకటించి, క్రీస్తుని నీ భుజముల మీద మోసేటట్లుగా నీ జీవితం ఇప్పుడు ఉండాలి. మార్పు రావాలి. మార్పు లేకుండా బాప్తీసం అస్సలు తీసుకోకూడదు. అర్థమవుతుందా? మారు మనస్సు లేకుండా బాప్తీసం అస్సలు తీసుకోకూడదు. ముందు మనస్సు మారితేనే తర్వాత బ్రతుకు మారిద్ది కదండి. ముందు మనసే మారితే బ్రతుకు మారిద్ది. మనసు మారకుండా బ్రతుకు మార్చుకుంటాం వల్ల ప్రయోజనం లేదు. వారు అంటున్నారు మనస్సు మారాలి అంటే ఇప్పుడు నీకున్న ఆ పాత స్వభావం చావాలి. మనస్సు మార్చుకుంటేనే బ్రతుకు మారిద్ది. క్రీస్తును వెంబడించున్నామని చెప్పుకోవడం కాదు, మనస్సు మారాలి, మనస్సును మార్చుకోవాలి అంటున్నాడు. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంటే ఇప్పుడు ముందు మనస్సును మార్చుకోవాలి. మనస్సు మార్చుకోకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా, ఎంత ఆరాధన చేసినా ఏంటండి వృధానే. మనస్సు మారకుండా నీ జీవితాన్ని ఎంత నడిపించుకున్నా వృధానే. పైకి భక్తు పరులుగా ఉండకూడదంట మనం. అందుకే రోమిలికి రాసిన భక్తులైనటువంటి పౌలు అంటున్నాడు, శరీర సంబంధమైన యూదుడు కాదంట. హలో, దేవునికి స్తోత్రం. ఏమన్నారు తెలుసా? శరీర సంబంధమైనటువంటి విధానంగా చూస్తే యూదుడే కాదు. మనం శరీర సంబంధమైన యూదులుగా బ్రతకూడదు. ఎందుకని? వారికి పై వేషాలే. భక్తి, ఆచారాలు, కట్టుబాట్లు, నియమాలు, కాలాలు, మాసాలు, ఇంకా చెప్పాలంటే పండగలు, అన్నీ పై ఆచారాలే. ఒక్కళ్ళకు కూడా ఎందుకు పండగ చేస్తున్నామో తెలియదు. అర్థమవుతుందా? ఒక్కళ్ళకు కూడా ఎందుకు పండగ చేస్తున్నామో తెలియదు. ఒక్కళ్ళకు కూడా ఎందుకు ఉపవాసం ఉంటున్నామో తెలియదు. ఒక్కళ్ళకు కూడా ఎందుకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామో తెలియదు. ఎందుకని? పైకి ఆచారం అంతే. ఆదివారం వచ్చిందా ప్రార్థనకి వెళ్ళాలి అంతే. అసలు ఎందుకు వెళ్ళాలి ప్రార్థనకి? అసలు ఎందుకు రావాలి దేవుని మందిరానికి? అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి? కొందరు మానుకొనున్నట్లుగా మీరు సమాజంగా కూడుకొనుట ఆ పైన అంటున్నాడు, జరుగుతున్న సంగతులను చూసి మీరు మారు మనస్సు కలిగి మనస్సును మార్చుకొని ప్రస్తుత లోకమందు జరుగుతున్న వాటిని చూసుకొని అయ్యా ఒక్కసారి మీరు సమాజంగా కూడుకోవటం మీరు మానుకొనవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే భక్తుడైనటువంటి పౌలు చెప్తూ ఉంటాడు. చూడండి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. వాక్య భాగంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు. అసలు ఆదివారం ఎందుకు ప్రార్థనకు రావాలి? దేవునికి స్తోత్రం. ఎందుకు ప్రార్థనకు రావాలి? మనం వచ్చి కాసేపు కూర్చొని 4 మాటలు చెవులు వేసుకొని తర్వాత మన దారిని మనం వెళ్ళిపోవాలి, అంతేనా? ఇందుకోసమే కదా ఆదివారం ప్రార్థన. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేది ఇందుకేనా? ఇందుకోసమే ఆదివారం దేవుని సన్నిధి. అసలు ఆదివారం ప్రార్థన ఎందుకో ఇప్పుడు క్రైస్తవులకు అస్సలు తెలియదు. ఓ భక్తుడు చెప్తున్నాడు, 2 పడవలు ఒక ఫోటో చూపిస్తూ చెప్తున్నాడు. 2 పడవలు ఉన్నాయి, పెద్ద ఓడలు, 2 పెద్ద ఓడలు. ఒక పడవకేమో సంఘము అనే పేరుందంట. ఎప్పుడు ఏం పేరుంది? సంఘం అనే పేరుందంట. రెండో పడవకేమో దేవుడు అనే పేరుందంట. ఒక సంఘమేమో చర్చి అనే పేరు, ఒక పడవకి చర్చి అనే పేరుంది. మరొక ఓడకేమో దేవుడు అనే పేరుంది. సంఘం అనే ఓడకు ఎక్కేవారు బోలంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సంఖ్య వందల మంది వెళ్తున్నారు సంఘానికి. దేవుడు అనే వాడెక్కేవాళ్ళు 1-2 ఉన్నారు. ఎందుకోసం తెలుసా?
ఏమండి, ఆచారంగా అలవాటుగా వెళ్ళేవారు ఉన్నారు, కానీ నిజముగా దేవుణ్ణి చూడటానికి వెళ్ళేవారు లేరు కదా. నిజంగా దేవుణ్ణి వెతకాలన్న ఆలోచన, వెతకాలన్నటువంటి మనస్సు ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా వారు దేవుణ్ణి చూస్తారు కదా. నన్ను వెదుకుడి, నేను మీకు దొరుకుతునన్నాడు. సొలొమోనుతో తండ్రి అయిన దావీదు చెప్తున్నాడు, మన పితరులకు తోడైన దేవుడు మనలకు తోడయుండి విడవక వదలక, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనంలో, విడువకను వదలకను మనకు తోడయుండి మనల్ని నడిపించే దేవుడు అంట కదా. దేవునికి స్తోత్రం. అసలు ఆదివారం ఎందుకు ప్రార్థనకు రావాలి? ఎందుకు రావాలి అంటే చూడండి, అక్కడ అంటున్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానుకోవద్దు. మీరు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఒకరినొకడు హెచ్చరించుకోవాలంట. ఏమని హెచ్చరించుకోవాలి? ఏ విధంగా ఆత్మ సంబంధులమని మనం గ్రహించి మనలో ఏమన్నా లోపాలు, మనలో ఏమన్నా వంకరలు ఉంటే ఒకడినొకడు హెచ్చరించుకుంటూ సరి చేసుకుంటూ అంటున్నాడు. ఏమండి, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. మరి ఎక్కువగా మీరేం చేయాలి తెలుసా? అలాగూ చేసుకోవాలి. సంఘానికి వస్తే నీవు, సంఘంలో కూర్చుంటే నీవు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఆత్మీయులైన వారితో కలిసి నువ్వు చేసే ఈ ఆరాధన అంతా కూడా నిన్ను సరిచేసి, నీ లోపాలను తొలగించి, నీలో వంకరల్ని సరిచేసి, ఆత్మ సంబంధమైన వ్యక్తులతో నిన్ను కలిపి ఏం చేయబడుతుందో తెలుసా? దేవునితో నిన్ను మమేకం చేసేదే దేవుని సంఘం. అందుకు రావాలి ప్రార్థనకి, అందుకు రావాలి ఆదివారపు ఆరాధనకి. ఏదో మొక్కుబడిగా, ఆచారంగా, ఏదో ఈరోజు వెళ్ళకపోతే అయ్యగారు బాధపడతారని అనుకునేవాళ్ళు ఎవ్వరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన్ని ఎందుకు ఇంత మందిరాల్లో ఇంత ఖాళీ ఏర్పడుతుందంటే నిజంగా దేవుని వెతికేవాళ్ళు లేరు. భక్తులు అంటున్నారు, మేమేమి చేయాలి అంటే అంటున్నాడు, మారు మనస్సు పొందాలి, మార్పు చెందాలి. అయ్యా ఎందుకు బాప్తీసం ఎందుకయ్యా అంటే, మారు మనస్సు పొందిన వాళ్ళకే బాప్తీసం. దేవుని గురించిన సంగతులు విని హృదయంలో నొప్పింప చేయబడిన వాడు ఏం చేయబడాలి? మారు మనస్సు పొంది. ఆ తర్వాత ఏం తెలుసా? పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం తీసుకోవాలి. అందుకు బాప్తీసం. అర్థమవుతుందా? అసలు బాప్తీసం ఎందుకు? అప్పుడు మనం వెళ్దాం, రోమీయులకు రాసిన పత్రికలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడ ఆగామో అక్కడికి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగు. ఏలయనగా ఒక్కమారే చనిపోయాను, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఆ పై వచనాల్లో మనం ఎక్కడి నుంచి వెళ్ళాం? అక్కడికి, బాప్తీసం కాడికి. ఎందుకు వెళ్ళాం బాప్తీసం కాడికి? చెప్పాలి. ఎందుకు వెళ్ళాం అసలు బాప్తీసం అనే సంగతి కాడికి? బాప్తీసం అసలు దేనికి అనేది మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం? చూడండి, మనం పై వచనాల్లో చదువుకున్నాం కదా. ఏం చదువుకున్నాం మనము? ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను. ఎన్నిసార్లు చనిపోయాడు ఆయన? బాప్తీసం ఎన్నిసార్లు మనకి? అసలు బాప్తీసం ఎందుకు, ఎలా తీసుకోవాలనే సంగతిలోనికి మనము వెళ్ళాం. అసలు బాప్తీసం ఎందుకు అనేదంటే, మనము మన హృదయాలను మార్పు చేసుకొని మన పాప క్షమాపణ నిమిత్తం, మునుపు మనము జరిగించిన వాటి నిమిత్తం బాప్తీసం తీసుకొని దేవుని సంఘములో చేర్చబడాలి. యేసు క్రీస్తు వారు కూడా పాపం విషయం ఎన్నిసార్లు చనిపోయాడు? మనం ఎన్నిసార్లు చనిపోతున్నాం? రోజుకొక్కసారి కదండి, రోజుకొక్కసారి అంటే ఇప్పుడు వరకు బాప్తీసం తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది? ఇంకా ఎన్నిసార్లు చనిపోతున్నాం? పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు యేసులో ఎప్పుడో చనిపోయాను. నేను లోకరీత్యా ఎప్పుడో బ్రతికి ఉన్నవాడు ఎవరో తెలుసా? నేను కాదు, నేను ఎప్పుడో చనిపోయాను. ఎప్పుడు చనిపోయామంటే, ఎప్పుడు దమస్కు గుమ్మము దగ్గర దేవుణ్ణి తెలుసుకున్నాను, అప్పుడే ఒక్కసారే నాకు చావు వచ్చింది. పద్దాక చచ్చేది లేదు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మనకు మార్పు, పద్దాక మార్పు రాదు. ఒక్కసారి మనం పాప క్షమాపణ విషయమే, ఒక్కసారి మనం బాప్తీసం, పద్దాక బాప్తీసాలు ఉండవు. కానీ
సంఘం కాడికి వచ్చేసరికి ప్రజలు ఏమవుతున్నారు తెలుసా? రోజు 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 పాపం విషయమే బాప్తీసం తీసుకునేవారుగానే ఉంటున్నారు కదా. బల్లారాధనలు ఎందుకు పాలుపంపులు పొందట్లేదు అంటే ఏం చెప్తాంలేండి, చేయకూడదని చేసాం అందుకే. అంటే నువ్వు ఇంకా చావలేదా? క్రీస్తు యేసు ప్రభువారు పాపం విషయమే చనిపోయాడు. మనం కూడా ఏమవ్వాలి? పాపము విషయమై చనిపోవాలి. మనం అంటే మనలో జీవించువాడు ఎవరై ఉండాలి? క్రీస్తు అయి ఉండాలి. మనము ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్నాం. సిద్ధపడే వ్యక్తి మొదట ఏమవ్వాలో తెలుసా? లోకం విషయమే చనిపోవాలి. లోకం విషయమే చనిపోతే పాపం మన మీద ఏలుబాటు చేయదు. లోకంలో మనం చనిపోతే ఎలా చనిపోవడం అంటే భౌతికంగా బ్యానర్ కట్టడం కాదు. ఏమండి, చనిపోవడం అంటే ఏంటి? అసలు చనిపోయిన వ్యక్తి ఎలా అంటాడు చెప్పాలి. ఎలా ఉంటాడు? పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా హృదయములో నేను క్రీస్తుని నేను ప్రతిష్ఠించుకున్నాను. లోకంతో నాకు ఇక పని లేదు. ఈ లోకంలో జరిగే వాటికి నాకు సంబంధం లేదు. క్రీస్తు విషయమై నేను ఏవేవి లాభకరముగా ఉన్నాయో వాటన్నిటిని నేను నష్టంగా ఏం చేసుకున్నా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తికి బంగారం పెట్టినా, వెండి పెట్టినా, నగలు ఎన్ని పెట్టినా వేసుకొని అలంకరించుకుని ఆనందపడతాడా చెప్పాలి? ఆనందపడతాడా? ఎందుకు ఆనందపడ్డా చెప్పండి? చనిపోయాడుగా. లోపట ఆత్మ అనేది ఉంటే అతడు ఏమంటే నేను వేసుకున్న బంగారం వేసుకున్నా చూడండి, ఇదిగో చూడండి అని పద్దాగిట్ట చూపిస్తూ ఉంటాడు. లేకపోతే నేను మంచి బట్టలు వేసుకున్నానని చూపిస్తాడు, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను చూపిస్తాడు. అదే చనిపోయిన వ్యక్తికి అలంకరణతో పని లేదు కదా. అవునా? అవసరమా? అలంకరణతో పని లేదు. నేను ఈ పౌడర్ రాసుకున్నాను, ఆ పౌడర్ రాసుకున్నాను అనేటువంటి పని లేదు. ఇప్పుడు ఇంకా అలంకరణ మీద మనం ఉన్నాం అనుకోండి, ఇంకా లోక ఆకర్షణలకు మనం ఇంకా ఏమంటే చలిస్తున్నాము, కదులుతున్నాము, వాటిని మనం ఆకర్షిస్తున్నామంటే ఇంకా మనం ఏం చేయబడినట్లు? పాపం విషయంలో ఇంకా మనము చావాలి. మనం ఎలా సిద్ధపడినట్లు? ఎలా ప్రభువుని ఎదుర్కొంటాం? ఎలా ఆయన వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళతాం? సంగమా, పాపం విషయంలో నువ్వు చనిపోకపోతే నువ్వు ఏట్లో ఇంకా సిద్ధపడినట్లు? ఆయన వస్తున్నాడు, ఆయన రాకడ ఆగమనం, సూచనలు జరుగుతున్నాయి. ప్రకృతిలో ప్రతి ఒక్కటి తన పని నెరవేరుస్తున్నది. మనుష్యుడుగా నీవు సిద్ధమా? క్రైస్తవుడుగా నీవు సిద్ధమా? సంగమా నీవు సిద్ధమా? క్రీస్తు రాకడ ఆలస్యమని ఎంచుకొని కొందరు తమ జీవితాలను లోకంలో గడుపుతున్నారండి. నీవు ఇంకా అలాగే బ్రతికేవాడిగా ఉన్నావా? పాప విషయంలో చనిపోలేదా? పాపంలో నీ యొక్క జీవితం ముగించలేదా? ఇంకా కొనసాగిస్తున్నావా? లోకరీత్యా లోకపు చేష్టలు ఇంకా నీలో లోకం బ్రతికి ఉంది, పాపం బ్రతికి ఉందంటే క్రీస్తులో నీవు ఇంకా సమాధి చేయబడలేదు. క్రీస్తు మన పాపముల విషయమే చనిపోయాడు ఒక్కసారి. నీవు నీ జీవితంలో ఇంకా పాపం విషయంలో చనిపోలేదు. ఎబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, మాట జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయము 26వ వచనం. 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత ఏంటండి? అక్కడ కాదు, ఏమంటున్నాడు? సత్యమును గురించి. సత్యం ఎవరు? యేసు ప్రభు. నేనే మార్గమును సత్యమైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్న మనము, సత్యమును అనుసరించు మనము, సత్యము గురించి తెలుసుకున్న మనము, అబద్ధం విషయంలో మనం ఏం చేయబడ్డాం? ఇప్పుడు లోకంలో కల్పితాలను, అబద్ధాలను, మోసాలను మనం గ్రహించి, అమ్మో ఇది మోసం, ఇది అబద్ధం, ఇది తప్పు, ఇది మనం తెలుసుకున్న తర్వాత, సత్యం విషయమే మనం మేలుకొలుపు పొందిన తర్వాత మనము అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మనం బుద్ధిపూర్వకముగా. ఏంటండి? మునుపు ఏం లేదు మనలో, అది మనకు అంత అవగాహన లేదు కాబట్టి అందుకే అంటాడు పౌలు, ఆ అజ్ఞాన దశ యందు, అంటే దాని గురించి సంగతి మనకు అంతగా తెలియదు. అది పాపమని, అది దేవుని దృష్టికి వ్యతిరేకమని, అది దేవుని దృష్టికి ఏమండి మన కోపం తెచ్చేదని, మనకు కీడు కల్పించేదన్న సంగతి తెలియనప్పుడు బ్రతికే మనం అట్లా. ఇప్పుడేంటున్నాడు? ఆ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఇప్పుడు మనకేమొచ్చింది తెలుసా? బుద్ధి వచ్చింది. వచ్చిందా రాలేదా? దేవునికి స్తోత్రం. సత్యం గురించి తెలుసుకున్న తర్వాత బుద్ధి వచ్చిందా? పెద్దలు అంటారు, ఒకసారి జరిగిన తర్వాత బుద్ధి రావాలిగా. ఏమంటారు చెప్పండి? లోకరీత్యా మనుషులు ఏమంటారు చెప్పండి?
ఒకసారి జరిగిన తర్వాత బుద్ధి రావాలిగా. ఇంకా నీకు బుద్ధి రాలేదంటే ఇంకా ఆ సంగతి విషయం ఆడికి చెప్పాలి. పరిపూర్ణ జ్ఞానం ఇంకా రాలా. ఒకసారి అప్పిచ్చాడు, అప్పిచ్చి నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత ఏమంటే ఆ తెలిసిన తర్వాత మళ్ళీ ఇంకొకటికి అదే రీతిగా అప్పిచ్చాడు. ఏమైంది ఇప్పుడు? అడుగు కట్టట్లా. ఏమంటారు ఇప్పుడు పెద్దలు? ఎరా ఒకటి ఒక్కసారి జరిగిన తర్వాత ఏం రావాలి? బుద్ధి రావాలి. బుద్ధి వచ్చినా కూడా తర్వాత బుద్ధిపూర్వకంగా లేదండి అలా చేయడండి, లేకపోతే ఇలా అలా అనుకొని నువ్వు ఒకవేళ మళ్ళీ ఇంకోసారి ఇచ్చావు అనుకో, ఏమంటో తెలుసు, బుద్ధి ఉండద్దు కదా. ఇప్పుడు క్రైస్తవుల్లో ఏమి లేదు, ఇప్పుడు అందరినీ కాదు, మన మటుకు మనం చెప్పుకుందాం, వాక్యాన్ని బట్టి మనం చెప్పుకుందాం. క్రీస్తు రాకడ ఆగమనం సమీపించి ఉంది. ఆయన రహస్య రాకడ వస్తున్నది. ఇప్పుడు మనం ఏమవ్వాలి? పాపం విషయమై చనిపోవాలి. ఇక్కడ అంటున్నాడు, సత్యమును గూర్చియు అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే నువ్వు చావలేదు కాబట్టి నీ కొరకు బలి పని చేయదు. ఇక నీకు పాప క్షమాపణ లేదు. ఇంకా తెలిసి చేసిన పాపానికి క్షమాపణ లేదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. తెలిసి చేసిన పాపాలకు క్షమాపణ లేవండి. యేసుక్రీస్తు ప్రభు అని తెలుసు, మన కొరకు చనిపోయాడని తెలుసు, ఆదరణకర్తను మన కొరకు ఉంచాడని తెలుసు. ఇంత వాక్యం తెలిసి ఇంత వెలుగు మన మీద ఉంటే ఇంకా మనం చీకటిని ప్రేమిస్తున్నామంటే మనం ఎవరం? ఇంకా పాపం విషయాలు ఇంకా మనము. అందుకే మారు మనస్సు రావాలి, మనస్సు మారాలి. మీ మనస్సు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యానికి వెళతా అంటున్నాడు కదా. అంటే మనస్సు మారి బిడ్డల వంటి వారు అవ్వాలంటే మార్పు చెందిన తర్వాత మన ప్రవర్తన ఏమో తెలుసా? నూతన పరచబడాలి. లోకానికి మనము ఎలా ఉండాలి? మనం వేరుగా ఉండి లోకంలో మనకి ఏమీ తెలియనట్లుగా, అసలు మనం వాటిని ఎరగనట్లుగా, వాటి జోలికి మనం వెళ్ళనట్లుగా ఉంటూ క్రీస్తు విషయం మనం ఏమో తెలుసా? బిడ్డల వల్ల ఎదుగుతూ ఉండాలి. మనం పాపంలో మనం పసిపిల్లల, పాపంలో మనం తెలియని వారిగా అలా బ్రతకాలి. మనం ప్రియమైన దేవుని సంగమా, ఈ మధ్యాహ్న కాల సమయం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవట చూడగా ఒక్కసారి చనిపోయాడు. మనం అదే ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం అనుకుంటా, చూడండి ఏమంటున్నాడు అక్కడ. ఒకసారి వెలిగించబడి, 6వ అధ్యాయం 4వ వాక్యం, ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును చూడండి అనుభవించిన తర్వాత. అంటే మనలోక అనుభవము ఎలా వచ్చింది? వాక్యం ద్వారా దాన్ని మనం అనుభవించాం. ఆ శక్తుల ప్రభావం ఏంటో మనకు తెలుసు. మునుపు లోకంలో తిరిగినప్పుడు వాటి యొక్క ప్రభావం ఏంటో మనకు తెలుసు. మనం అనుభవించిన తర్వాత అంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు? తప్పిపోయిన దేవుని దివ్యవాక్యమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో ఆయన్ని మరలా సిలువకు అప్పగిస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? ఆయన మన పాపాల విషయమే ఒక్కసారి చనిపోతే మనం ఇంత జ్ఞానం ఉండి కూడా, ఇంత తెలివి ఉండి కూడా, ఇంత మనం గ్రహింపు ఉండి కూడా మనం ఏం చేస్తున్నాం తెలుసా? రోజు మన పాపాల విషయం ప్రభువుని సిలువకు అప్పగిస్తున్నాం. ఏమండి? దేవా, ఈరోజు నేను తప్పాడేశానయ్యా, నా కొరకు రక్తం చిందించవా అంటాం. ఏమండి? అబద్ధం ఆడటమో, లేనిపోయిన కార్యక్రమాలు చేయడమో, ఇలా రోజు చేస్తానే ఉంటాం. రోజు ఆయన్ని సిలువకేసి ఆయన రక్తాన్ని పీల్చుకు తింటాం. జలగ కన్నా కనీసం కడుపు నిండిన తర్వాత వదిలిపెట్టే గుణం ఉంటుంది కదండి. జలగ ఎంతవరకు పీల్చిద్ది? అది ప్రారంభంలో ఇంతే ఉంటుంది, సన్నగా బక్క పీసుగా పీల్చి 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 ఎంత బారైపోయింది, తర్వాత వదిలిపెట్టేది ఎప్పటికైనా. కానీ మనం ఏంటో తెలుసా? ఆయన రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తాం. ఇప్పటికీ మన కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు చిందించాడు కదా. ఏం మిగిల్చుకోవాలా? ఉన్నదంతా మన కొరకు దారబోసాడు. ఉన్నదంతా మన కొరకు ఏం చేశాడు? అర్థమవుతుందండి? అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఆయన రాకడకు మనం సిద్ధపడాలి. సిద్ధపాట్లు ఎలా ఉండాలి? క్రీస్తు పాపముల విషయమే ఒక్కసారి చనిపోతే క్రైస్తవుడిగా మనం ఎన్నిసార్లు చనిపోతున్నాం? ఈ విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన ఆఖరి రక్తబొట్టు వరకు మన కొరకు ఏం చేశాడు? ఉంచుకోవాలి.
ఉన్నదంతా మన కోసం ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి చిత్రము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు దొరకరు విశ్వమందునా. స్వార్థమేమి లేకుండా, ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా. ఏమీ దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు, ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? దేవునికి స్తోత్రం. ఏమి దాచుకోకుండా నీకేమి ఇచ్చేశాడు? సర్వస్వం ఇచ్చేశాడు, ఉన్నదంతా ఇచ్చేశాడు, తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. ఎవరన్నా చేయగలరు ఇంత త్యాగం? ఎవరన్నా ఇవ్వగలరా ఇంత త్యాగం? ఏ లోకంలో ఏ స్నేహితుడు కూడా మరొక స్నేహితుడు కొరకు ప్రాణం పెట్టడు. ఏ తల్లి కూడా తన బిడ్డ కొరకు ప్రాణం పెట్టదు. లోకరీత్యా ఇంతగా స్వార్థపూరితమైన మనుషులుంటే మన ప్రభువు, మన ఆరాధించే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని, తన సర్వస్వాన్ని ధారబోసాడు. ఇంత త్యాగం చేసినా నువ్వు ఇంకా నీ పాపంలోనే నిలిచి ఉంటే నీ కొరకు బలి ఉండదు. జ్ఞాపకం చేసుకో. పాపం విషయమై చనిపోతున్నావా? క్రీస్తు ఒక్కసారే చనిపోయాడు. మనం ఎన్నిసార్లు చనిపోతున్నాం? పదే పదే పాప విషయమై చనిపోయే వారంగా ఉంటున్నామా? ఒక్కసారే చనిపోయే వారంగా. చనిపోయేవా అసలు పాపం విషయంలో? ఆ వెనకటి స్వభావం నీలో ఇంకా బ్రతికుందా? అందుకే అంటున్నాడు, పాతవన్నీ గతించెను. పాతవన్నీ గతించిపోయినాయా? ఇంకా బ్రతికి ఉన్నాయా? ఇంకా పాపపు వాసన, పాపపు స్వభావం, మునుపటి నీ సత్క్రియల విషయమై జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎలా ఉంటుంది మన నడవడిక, ఎలా ఉంటుంది మన ప్రవర్తన? పాపంలో చచ్చిపోయావా? క్రీస్తు వస్తున్నాడు, ఆయన రాకడ ఆగమనం అవుతుంది. గొర్రెపిల్ల సంఘము సిద్ధపడాలి. సిద్ధపాటులో నువ్వు ఇంకా పాపంలోనే నీ ఇంకా పరిపూర్ణత చెందకపోతే
నువ్వు ఎగతాట్లో ఏం పరిపూర్ణ చెందుతావు? నీ నోటి మాటల విషయంలో, నీ ప్రవర్తన విషయంలో, నీ నడవడిక విషయంలో, నీ వైఖరి విషయంలో ఇంకా మార్పు రాలేదు. మార్పు రాకుండా బాప్తీసం తీసుకున్నావు. ప్రభు కొరకు ఇంకా నువ్వు బ్రతికేవాడిగా నువ్వు ఇంకా లేవు. అందుకే ఇంకా నీలో పాపం ఏం చేయబడుతుందో తెలుసా? ఏలుబాటు చేస్తున్నది. ఇంకా నేను ఏలుబాటు చేస్తుంది పాపం. అందుకే పాపంలో చనిపోవాలి. పాపం విషయమే చనిపోవాలి. క్రైస్తవుడా, నీ మీద ఇంకా పాపము ప్రభుత్వం చేస్తుందంటే ఆ కింద వచ్చిన వాళ్ళు అంటాడు చూడండి, రోమిలికి రాసిన పత్రికలోనే అంటాడు చూడండి. ఆగండి నేను చెప్తాను, ఆగండి. 15 నుంచి చూడండి. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు కామని పాపము చేయుదుమా? అదెన్నటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తము పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదరని మీరు ఎరగరా? మునుపు మీరు ఎలా ఉన్నారు? రోమా సంఘానికి చెప్తున్నాడు పౌలు భక్తుడు, అయ్యా మునుపు మీ జీవితాలను తెలుసా? ధర్మశాస్త్రానుసారంగా బ్రతికారు మీరు. పాపమేంటో తెలియకుండా, కట్టడలంటే తెలియకుండా, ఏమండి నీతి విధులంటే తెలియకుండా ఆచార పద్ధతిలోనే బ్రతికారు, ఆచారపు అలవాట్లోనే బ్రతికారు. ఇప్పుడేమైంది తెలుసా? ధర్మశాస్త్రం తర్వాత కృప మనకు వద్దకు వచ్చింది. ఈ కృప మనల్ని ఏం చేసిందో తెలుసా? బ్రతికింపజేసింది. ధర్మశాస్త్రం విషయంలో మనము చచ్చిన వారమై ఉండగా, ఆ విషయంలో మనము మన క్రియల విషయంలో మార్పు లేని వారంగా ఉంటే, కృప మనల్ని బ్రతికింపు చేసి మనల్ని ఆ పాపం విషయం ఎంత పాపం విస్తరిస్తుందో అక్కడ కృప నిలబడి మనకు విడుదలను కలగజేసింది. దేని విషయమై? ధర్మశాస్త్రం అనే ఆచారపు కట్ల నుండి మనకు విడుదల కలిగించింది అయ్యా. అలాగని చెప్పి కృపను మనం ఆధారం చేసుకుని పాపంలో నిలబడకూడదు. మనకి రోమా సంఘానికి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరికి అర్థమవుతుంది నా మాటలు. ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. వినండి, జాగ్రత్తగా వినండి. ఏమండి, కృపకు మనం దాసులుగా ఉండాలి. నీతికి మనం ఏం చేయడం తెలుసా? మనము మన దేహాన్ని అప్పగించుకోవాలి అంటున్నాడు పౌలు భక్తుడు. 2 దాసులు ప్రస్తావిస్తున్నాడు. ఎవరు దాసు? 2 దాసుల్ని. 2 యజమానులు మనకున్నారంట. మొదటి యజమానేమో పాపము కింద పోల్చుకుంటే, రెండవ యజమానేమో ధర్మశాస్త్రం నుంచి విడిపించిన కృప క్రీస్తుకు సాదృశ్యంగా. దానికి మనం 2 యజమానులు ఉన్నారు. ఇప్పుడు ఏ యజమానుడికి మనం దాసులుగా ఉంటాం? మత్తయి సువార్త రాయబడింది, ఏ ఒక్కడు ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడని. ఒక యజమానుని ప్రేమిస్తాడు, మరొక యజమానుని ద్వేషిస్తాడు. ఇప్పుడు ఏ యజమానిని ప్రేమించే 2 యజమానులు ఎవరికి నీవు దాసులుగా ఉంటున్నావు? ఎవరికి నీ దేహం మీద అధికారం ఇచ్చావు? ఎవరికి నీ దేహం మీద హక్కునిచ్చావు? ఎవరు నీ దేహాన్ని ఏలుబాటు చేస్తున్నది? ఎవరు నీ దేహాన్ని ఏ విధంగా వాడుకుంటున్నారు అని ఆలోచిస్తే భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు. 17వ వచనం కూడా చదువుకుందాం చూడండి. మీరు పాపమునకు దాసుల యుంటిరి గాని, అంటే మునుపు వారు ఎలా ఉన్నారంట? మునుపు ఎలా ఉన్నారు? వాళ్ళు పాపానికి దాసులుగా బ్రతికారు. మీ జీవితాల్లో కొనసాగింది యజమానుడు చెప్పినట్లుగా. ఇప్పుడు ఎవరు వారికి దాసులు, ఎవరు వారికి యజమానులు? చెప్పండి, చెప్పాలి. వాక్యం చదివారు కదా. ఎవరు వారికి యజమానులు? పాపం వారికి యజమానుడిగా ఉండి ఇదిగో వారిని ఇష్టం వచ్చినట్లుగా ఏలుబాటు చేసింది. ఇష్టం వచ్చినట్లుగా ఏలుబాటు చేసి అది చేయమంటే అది చేస్తారు. కొంతమంది అంటారు, నాకు ఇష్టం లేదు కానండి ఈ పని చేయడం, కానీ మానుకోలేకపోతున్నా. నిలబడుతుంది ఈ మాట. నాకు ఈ పని చేయడం ఇష్టం లేదు. ఎవడనుకుంటాడండి పద్దాగా తాగాలని, కానీ నేను తాగకూడదు అనుకుంటున్నాను, కానీ ఆ సమయం వచ్చేసరికి నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నా. నన్ను నేను నా స్వాధీనంలోకి నా మనసును తెచ్చుకోలేకపోతున్నాను. నేను దాని ఆధీనంలో ఉండిపోయాను, దాని బంధకాలని ఉండిపోయాను. ఇప్పుడు నన్ను అది ఏది చేయమంటే అది చేయాలి, ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి, ఎటు పొమ్మంటే. ఎందుకోసం తెలుసా? నీవు ఎవరికి నీ దేహం మీద అధికారం ఇచ్చావో అది ఎరగాలి కదా. దేవునికి, కృపకు, నీతికి నీ దేహం మీద అధికారం ఇచ్చావనుకో, కృప, నీతి మనల్ని ఏం చేస్తుంది తెలుసా? న్యాయం వైపుకు నడిపిస్తుంది, పరిశుద్ధత వైపుకు నడిపిస్తుంది. ఏమండి, దేవుని యొక్క ఆజ్ఞల వైపు నడిపిస్తుంది. లోకంలో మనం ఎలా బ్రతకాలో ఈ యొక్క మార్గం మనల్ని నడిపిస్తుంది. అదే పాపం వైపు నిలిచావనుకోండి, పాపం ఏం చేస్తుంది?
అసలు అవ్వకి అంతకుముందు ఆ కాయ ఎలాంటిదో తెలీదా? ఆ కాయ ఎలాంటిదో తెలీదా? ఏమంది? ఇది నిజమా? ఇలా జరిగిద్దా? అసలు నువ్వు తినకూడదా? అరే నువ్వు తింటే ఎలా మారుతావే అని తన హృదయంలో ఎవరికి అధికారం ఇచ్చింది? అపవాది మాటలకు అధికారం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? అపవాది చెప్పినట్లుగా చేయమన్నట్లుగా ఆ పండు తెచ్చుకుంది. నువ్వు కూడా జాగ్రత్త. నీ హృదయంలో ఎవరిని అధికారిగా ఉంచుకున్నావు, నీ దేహం మీద ఎవరిని అధికారంగా ఉంచుకున్నావో వారి పెత్తనమే నీ మీద నిలబడింది. అర్థమవుతుందండి? ఎవరికి నువ్వు అధికారం ఇచ్చావో ఇక వాళ్ళ కింద నువ్వు బానిసలుగా బ్రతకాలి. ఎవరికి అధికారం ఇచ్చావు జ్ఞాపకం చేసుకో. బాప్తీసం తీసుకున్న తర్వాత ప్రభు రాకడకు సిద్ధపడవలసిన నీవు నీ దేహం మీద ఇంకా పాపానికి అధికారం ఇస్తే పాపం విషయంలో చనిపోలేదు కాబట్టి నువ్వు ఇంకా సిద్ధపడలేదన్నట్లు. సిద్ధపడకపోతే ఏం చేయబడతాం చెప్పండి? విడిచిపెట్టబడతాం. వెలుపటి చీకటి బిలాము ఏమండి సాతానుడుకు వాడి అనుచరులకు సిద్ధపాటు చేయబడిన నరక లోకానికి, పాప లోకానికి, పాతాళ లోకానికి మనం ఏమవుతుంది తెలుసా? నెట్టివేయబడతామండి. అందుకే భక్తుడైన దావీదు అంటున్నాడు, పాపము చేయు వారిని లాగివేయినట్లుగా. పరిశుద్ధ స్థలాల్లోకి నీతిమంతులు తప్ప, ఏమండి నీతిగా బ్రతికిన వాళ్ళు తప్ప పాపంతో జీవించిన వాళ్ళకి పరిశుద్ధ స్థలంలో చోటు లేదు. వాళ్ళని లాగేస్తారంట దేవుని దూతలు. అక్కడ నిలబడటానికి హక్కు లేదు, ఆ చోటుకి వెళ్ళటానికి అధికారం లేదు. జ్ఞాపకం చేసుకో సహోదరుడా, సహోదరి. దేవుడు ఒక్కసారే చనిపోయాడు పాపం విషయమే. నీవు కూడా పాపం విషయమే ఒక్కసారే చనిపోవాలి. నీ దేహం మీద ఎవరికి అధికారం ఇస్తున్నావో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వరుడుగా సిద్ధపడి రానై ఉన్నాడు కదా. ఈ సిద్ధపాటును కలిగించేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే అంటున్నాడు, సర్వసత్యములోనికి మిమ్మల్ని. ఇప్పుడు ఈ సత్యం మనకు తెలిసింది, వాక్యం అనే సత్యం మనకు తెలిసింది. ఈ సత్యములో నుంచి సర్వసత్యములోనికి మనల్ని నడిపించేది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే నేను మీ కొరకు ఆదరణకర్తను ఒకరిని నియమించి వెళుతున్నా. ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. దేని విషయమై? తీర్పును గూర్చియు పాపమును గూర్చి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ ఎవరి హృదయంలోనికి ప్రవేశిస్తాడో, ఎవరైతే పరిశుద్ధాత్మకు తమను తాము అప్పగించుకుంటారో, అందుకే పౌలు భక్తుడు పలు చోట్ల రాస్తుంటాడు, ఆత్మనే సంచకరువును మనకు అనుగ్రహించాడు. అంటే అదొక కంచె లాంటిది మనకి. ఈ ఆత్మకు మనం అప్పగించుకుంటే, పరిశుద్ధాత్ముడికి మనం అప్పగించుకుంటే, ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడో తెలుసా? మనలను ఏం చేస్తాడో తెలుసా? కంచెవలే కాపాడుతూ ఉంటాడు. లోకం జోలికి, పాపం జోలికి, అపవిత్రత జోలికి, నీచ కార్యక్రమాల జోలికి మనల్ని పోకుండా ఆత్మ మనల్ని భద్రపరుస్తూ ఉంటుంది. అందుకే సంఘం సిద్ధపాటులో పరిశుద్ధాత్మకు ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకునే స్థాయికి రాలా. ఇంకా ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం ప్రార్థన చేసినా, ఎంతకాలం దేవుని సన్నిధికి వచ్చినా పరిశుద్ధాత్మ అనే అనుభవం ఎవరికి లేకుండా ఉంటుందో వారు ఇంకను ఏమండి తమను సంపూర్ణ సిద్ధిలోనికి వారు రావట్లేదు కదా. పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని పౌలు భక్తులు పౌలు భక్తులు అడుగుతున్నారు. మేము యోహాను బాప్తీసం తప్ప పరిశుద్ధాత్మని మేము పొందలేదే. పౌలు భక్తుడు, మీరు పరిశుద్ధాత్మను పొందలేదే, మాకు యోహాను బాప్తీసం ఒకటే తెలుసు అంటే వారి మీద చేతులు ఉంచగా వారు ఏం పొందారండి? వారు భాషలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మని వరమును వారు పొందుకున్నారు. సంగమా, అందుకే నాకు నా ఫోన్లో నా ఒక వాట్సాప్లో కొటేషన్ ఇది పెట్టుకుంటా. నేను తెలుసా, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఆత్మను పొందాలి. ఈ ఆత్మ ఎందుకోసమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకోసమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనము దేవునికి ఎలా ఇష్టలుగా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ఆత్మ ఏం చేసి తెలుసా? మనల్ని ఒప్పింపజేసిద్ది. మన లోపట దాగి ఉన్నటువంటి అపవిత్రమైన వాటిని. మార్కు సువార్త 7:21 రాయబడినటువంటి నరుని హృదయములో నుండి, మనుష్యుని యొక్క హృదయములో నుండి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనయు, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారపు చేష్టలు, మత్సరములు, దేవదోషణయు,
అహంభావము, అవివేకము, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తే తెలుసా? హృదయములో నుండి. 21 చెడు లక్షణాలను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మొత్తం కడిగేస్తాడు, ఒప్పింపజేస్తాడు. ఇది నీలో ఉంది, ఈ పాపం తీసివేసుకో, కడిగి వేసుకో. ఇంకా నీలో ఈ అబద్ధం ఉంది, కడిగి వేసుకో. ఇంకా నీలో ఈ అపవిత్రత ఉంది, కడిగి వేసుకో. ఇంకా నీలో ఈ జారుడుతనం ఉంది, కడిగి వేసుకో. ఇంకా నీలో ఈ చెడుతనం, కడిగి వేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలోనికి వెళితే లోపల ఉన్న చెడంతా కూడా ఏం చేస్తాడు తెలుసా? బయటికి దోసివేస్తాడు. ఆత్మను ఎందుకు పొందాలంటే మనము చెడ్డవాటి నుంచి మనం విడుదల పొంది క్రీస్తు యొక్క గుణాలను మనలో సంచరించుకున్నట్లుగా మనం ఏం చేయబడాలి? ఆత్మను పొందుకోవాలి. మనలో నివసించినట్లుగా ఆత్మకు మనం చోటు ఇవ్వాలి కదండి. ఆత్మకు మనం చోటిచ్చే వారంగా ఉంటున్నాం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, ఆత్మను దుఃఖపరచకుడి, అప్పుడు ఏమవుతారో తెలుసా? మీ వద్ద నుంచి వెళ్ళిపోతారంట. దుఃఖపరచడం అంటే ఆత్మను పొందిన మనము, ఆత్మను పొందుకోవాలని ఆరాటపడుతున్న మనం, మన క్రియలలో, మన ప్రవర్తనలో ఏం చేయబడాలి తెలుసా? మార్పు రావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అనుకోండి. చూడండి, జాగ్రత్తగా వినండి, ముగింపులోకి వచ్చేసా, ముగిచ్చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపటికి వచ్చాడు అనుకోండి, మన లోపట ఉన్నటువంటి ఈ యొక్క చెడు గుణాలన్నిటిని తీసివేసి మనము దేవునికి లేదా ఆ వరుడైన క్రీస్తు యేసుకు ఎలా సిద్ధపడాలో, ఎలా తయారవ్వాలో, ఎలా మనము ఆ యొక్క వరుడైన క్రీస్తు యేసుని ఎదుర్కోవాలో, సిద్ధపాటులో మనం ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దగ్గరుండి పరిశీలించి మన నడవడికను, మన ప్రవర్తనను మారుస్తాడు. ఈ ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే, అహశ్వరస్సు రాజు మొదటి భార్య ఏమండి అర్థాసస్త, ఏమండి అవేనా వస్తకి మొదటి భార్య ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వదిలేసిన తర్వాత రెండో భార్యగా ఏమండి ఎంపిక చేసుకోవడానికి కొంతమంది స్త్రీలను అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి అప్పగించి, అతనికి ఇదిగో ఫలానా సమయమందు, ఫలానా కాలమందు నా ముందుకి వీరు రావాలి, అప్పటి వరకు వీరిని ఏం చేయాలి? సుగంధ ద్రవ్యాలతో, మంచి మంచి వాటితో వీళ్ళకి పోషణ ఇస్తూ, వారి చర్మ సౌందర్యానికి, వారి నడవడికకు తగినటువంటి ఏమంటే విషయాలు వారికి చెబుతూ, ఆ విషయాల్లో వారిని నడిపిస్తూ, వారి విషయాలకు తెలియపరుస్తూ, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? రాజు ఇష్టపడే భార్యగా వారిని సిద్ధపడాలి. ఒక విధంగా మన వాక్యంకి వస్తే రాజుగా ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఆ యొక్క హేగే అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఈయన ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? సంఘముగా ఉన్నటువంటి మనము, స్త్రీ సంఘముగా పోల్చబడింది కదా, ఈ స్త్రీ పరిశుద్ధాత్మకు మనం అప్పగించుకుంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తారో తెలుసా? మనము ఆయన పెండ్లి కుమారుడిగా పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట నిలబడి ఆయన అంగీకరించేటట్లుగా మనల్ని ఏం చేస్తారో తెలుసా? తయారు. కొంతకాలం, కొంత పీరియడ్ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారో తెలుసా? నీ నడవడికను మారుస్తాడు, నీ ప్రవర్తనను మారుస్తారు. మునుపు అమ్మింటికాడ నేర్చుకున్న గుణాలేవి ఇక్కడ పనికిరావు. అక్కడ నడిచినట్లుగా ఇక్కడ నడతానికి కుదరదు. లోకంలో నువ్వు నడిచినట్లుగా, లోకంలో నువ్వు బ్రతికినట్లుగా, లోకంలో నువ్వు తిరిగినట్లుగా సంఘములో ఉన్న నీవు దేవుణ్ణి, ఆ యొక్క పెండ్లి కుమారుడైన ఆ యొక్క క్రీస్తు యేసు ప్రభువాన్ని చేరుకోవాలంటే నడవడిక మార్చబడాలి. ముందు నడక నేర్పిస్తాడు. ఎలా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, దేనిని అనుగుణంగా నడుచుకోవాలి, వాక్యానుసారంగా మనం ఏం చేయబడాలి తెలుసా? నడుచుకోవాలి. వాక్యం మనకి ఏం చెబుతుందో, వాక్యం మనకి ఏం బోధిస్తుందో, వాక్యం మనల్ని ఎలా నడవమంటుందో ఆ నడకను ముందు నేర్పిస్తాడు కదా. వంకరి వయ్యారు నడకల కుదరవు అక్కడ. మన నడకలు ఎలా ఉండాలి తెలుసా? నీతి కనపడాలి, మన నడకలో పవిత్రత కనపడాలి. మనం నడుచుచున్నప్పుడు ఏం చూడాలి తెలుసా? మన యొక్క ప్రవర్తన గుణాన్ని మన నడవడికలోనే చూడాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ఆ నడవడిక మనలోనికి రాలేదు. నడకే మార్పు చెందకపోతే మొహం మారేది ఎప్పుడు? మొహం మారకపోతే ఏమంటే మన గుణం మారేది ఎప్పుడు కదా. అందుకే పరిశుద్ధాత్మను మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయంలోనికి ఆహ్వానించు. సత్యములో నుండి సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. పాప స్వభావంలో క్రీస్తు ఎలా మృతి పొందాడో మనం కూడా పాప స్వభావంలో మృతి పొందితే పరిశుద్ధాత్మ దేవుడు మన లోపటకు వచ్చి తెలిసినది కొంత, ఆయన తెలిపేది మరికొంత, ఈ రెండిటిని జత చేసి నిన్ను సంపూర్ణుడిగా మార్చి క్రీస్తు ఎదుట నిన్ను నిలబెడతాడు. అర్థమైందండి? ఇంకా మనం మన జీవితాలు
దేనికి దాసులుగా ఉంటున్నామో, ఏది ఏలుబాటు చేసే విధంగా మనం ఇంకా నడిపించబడుతున్నామో ఆలోచించుకో. పాపం విషయంలో చనిపోయామా? చనిపోతే నీలో ఇంకా ఇంకా వెనకటి ఆలోచనలు, వెనకటి స్వభావం, వెనకటి జ్ఞాపకాలు నీలో ఇంకా ఉన్నాయా? అందుకే పౌలు భక్తుడు వెనుకున్న వాటిని మరచి, ఏంటండి వెనుకున్న వాటిని మరచాలి, మర్చిపోవాలి అంటే వాటిని విడిచిపెట్టాలి. ఇంకా విడిచిపెట్టే కాడే, వదిలివేసుకునే కాడే, వాటిని చంపివేసుకునే కాడే ఇంకా నీ జీవితం లేకపోతే సంగమా, క్రీస్తు వస్తున్నాడు, పెండ్లి కుమారుడిగా ప్రభు వస్తున్నాడు. సిద్ధమా మనం అంటే సిద్ధపాటులోనే ఉన్నామా? సిద్ధపడుతూ ఉన్నామా? ఇంకా సిద్ధపాటుకు మనం రాని వారంగా ఉంటున్నామా? పాపం విషయంలో చనిపోయాడండి క్రీస్తు ఒక్కసారే. మనం ఎన్నిసార్లు చనిపోతున్నాం? రోజుకొకసారి కదా, రోజుకొకసారి. ఇంకా చెప్పాలంటే గంటకు ఒకసారి. అయ్యా నేను ఈ అబద్ధం ఆడానయ్యా, ఈ చూపు చూశానయ్యా, ఈ ప్రవర్తన చేశానయ్యా. సంగమా, మనలో ఒప్పింప చేయు పరిశుద్ధాత్మకు మనం ఏం చేయాలి తెలుసా? తావివ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ఈ చెడు నీలోకి వస్తుంది, దాన్ని రానివ్వకుండా నువ్వేం చేయాలి? చెడుకు మనము దూరంగా పారిపోవాలి, దూరంగా పరిగెట్టాలి. పాపమునకు దూరంగా పారిపోయేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు. నాడు సంఘంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి ప్రస్తావన లేకుండా పోయింది. శరీర క్రియలను మనం అనుసరించి నడిచేవారంగా బ్రతికున్న, ఆత్మను అనుసరించే వారంగా ఇంకా మనం ఎదగలేదు. ఆత్మ మనకు ఏం చెబుతున్నదో, ఆత్మ మనకు ఏం బోధిస్తున్నదో ఇంకా రాలేదు. అందుకే అంటున్నాడు, ఆత్మకును శరీరమునకును పోరాటం జరిగిద్దంట. నిత్యం పోరాటం. ఎందుకంటే శరీరము తన క్రియలు నెరవేర్చుకోవాలి. ఇంకా పాత గుణం, ఇంకా పాత లక్షణాలు, ఇంకా పాత వైఖరి అదే కదండి. మార్పు రాలేదు, మార్పు చెందలేదు. ఎందుకయ్యా అంటే ఏమంటారు తెలుసా? నా శరీరం నా మీద ఏలుబాటు. సంగమా, ఈ దినం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు ఆగమనము, క్రీస్తు రాకడ సమీపంగా ఉంది. ఇంటి యజమానుడు ఒకనికి బాధ్యతను అప్పగించాడంట. ఒకనికి ఆ బాధ్యతను అప్పగించిన ఆయన ఒకరోజు వస్తాడు. సంఘం అనే ఇంటి మీద నీకు బాధ్యత, కుటుంబం అనే ఇంటి మీద నీకు బాధ్యత, నీ దేహం మీద నీకు బాధ్యతను అప్పగించాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు దాన్ని పవిత్రంగా కాచుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది కదా, నీ దేహము దేవుని. ఇప్పుడు ఈ ఆలయం మీద ఎవరికి బాధ్యత ఉంది? నీకే బాధ్యత ఉంది. దీన్ని జాగ్రత్తగా కట్టాలి, దీన్ని జాగ్రత్తగా నడపాలి, దీన్ని జాగ్రత్తగా అపవిత్రత జొరబడకుండా, చెడు జొరబడకుండా, పాపం జొరబడకుండా దీన్ని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ మెలకువగా ఉంటే ఆయన వస్తాడు. వచ్చేం చేస్తాడు తెలుసా? నీ మెలకువను చూసి, నీ సిద్ధపాటును చూసి ఆయన తనతో పాటు కూడా ఉండుటకు నిన్ను తీసుకెళ్ళిపోతాడు కదా. ఈరోజు మనం ఏ రీతిగా ఉన్నాం? ఆ ఇంటి యజమానుడు వచ్చి చూచేటప్పుడు సోమరులమైన చెడ్డదాసులుగా మనము ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకో. అందరికీ అర్థమవుతుందండి వాక్యం? అర్థమవుతుందండి? ఏమన్నా అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైందిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము సిద్ధపడాలి, ప్రభువుని ఎదుర్కోవాలి. ఆ పెండ్లి విందులో మనం ఏం చేయాలి? 1000 ఏండ్ల పెళ్ళిందంట. ఎన్నేండ్లండి? 1000 ఏండ్లు. 1000 ఏండ్ల ఇలపై యేసు రాజ్యమేలును, 1000 ఏండ్ల ఇలపై యేసు రాజ్యమేలును, 1000 ఏండ్ల ఆయన ఏలును, ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. భూలోకమంతా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును. ఎన్ని రోజులు పెళ్ళు, ఎన్ని రోజులు వివాహ విందు, ఎన్ని రోజులు పెళ్లి ఆర్భాటం తెలుసా? 1000 ఏండ్లు పెళ్లి విందు. సిద్ధపడిన వారు, మార్పు చెందిన వారు, ప్రభువుతో బ్రతకాలని, లోకానికి పాపానికి దూరంగా ఉన్నటువంటి వారు 1000 ఏండ్ల విందులో వారు పాలు పంపులు పొందు ఆనందిస్తూ ఉంటే, మార్పు చెందక లోకంలో ఇంకా బ్రతుకుతూ ఇంకా లోకంలో జీవించిన వారు 1000 ఏండ్లు శ్రమలు అనుభవిస్తారు. ఎన్నేండ్లండి? 1000 ఏండ్లు శ్రమలు అనుభవిస్తారు. ఈ శ్రమలు అనుభవించిన తర్వాత ఒకవేళ అవకాశం ఉంటే దేవుడు వారికి మరొక అవకాశం ఇస్తాడేమో. ఇంకా వాక్యాన్ని నేను పరిపూర్ణంగా చదవలేదు, చదువుతున్నాను. దాని గురించిన అవగాహన కొంచెం తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ 1000 ఏండ్ల శ్రమకాలం పైనేమో 1000 ఏండ్ల విందు,
1000 ఏండ్ల శ్రమకాలం. ఏది కావాలని కోరుకుంటాం? ఏది కావాలని కోరుకుంటాం? 1000 ఏండ్ల విందు కావాలని కోరుకుంటామా? 1000 ఏండ్ల శ్రమ కావాలి? అసలు ఎవరైనా కష్టాన్ని కోరుకుంటాం? శ్రమ కావాలని కోరుకుంటాం? కష్టం కావాలని కోరుకుంటామా? క్షమించండి, సుఖం కావాలని కోరుకుంటామా? సుఖమే కావాలి, సంతోషమే కావాలి, ఆనందమే కావాలి. మరి ఆ సంతోషం మనం పొందాలంటే లోకంలో దొరికే ఏవి కూడా స్థిరము కాదు. అందుకే దేవుని వైపు మనం చూడాలి. ఆయన వైపు మనం చూసి లోకంలో ప్రతిదాని పాపం విషయం మనం ఏం చేయాలి? చనిపోవాలి. క్రీస్తు ఒక్కసారే మృతి పొందాడు, చనిపోయాడు కదా. బ్రతికించుట చూడగా దేవుని విషయమై ఆయన నిత్య జీవమును పొందినవాడిగా మనం కనపడుతున్నాడు. మనం కూడా ఇప్పుడు ఏం చేయబడాలి? క్రీస్తు ఎలాగూ పాపం విషయంలో చనిపోయాడో మనము కూడా అలాగే పాపం విషయంలో చనిపోయిన వారమై క్రీస్తు యేసునందు దేవుని చేత బ్రతికింపబడే వారమై యుగ యుగాలు ఆయనతో పాటు కూడా మనము జీవించాలి. యుగ యుగాలు బ్రతకాలి. యుగ యుగాలు, చావు లేదు ఇక మనకి. ఇప్పుడున్న దేహానికి రోగాలు, బలహీనతలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు పోతే తెలియనట్టుగా మన దేహం ఉంటుంది. కానీ మనము మార్పు చెందిన తర్వాత ఆ యొక్క నిత్య రాజ్యంలో ఎలా అంటాం తెలుసా? నిత్యము ఆనందమే, నిత్యము సంతోషమే, నిత్యము ఆ రాజ్యంలో మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభు ఎదుట నిలబడి, ప్రభు ఎదుట పరిశుద్ధుల యొక్క సమూహమందు నిలబడి తెల్లని వస్త్రములు ధరించిన వారమై, కిరీటము ధరించిన వారమై, ఖర్జూరపు మట్టలు చేతబూని పరిశుద్ధుడైన దేవునిని కొనియాడే వారంగా, గణపరిచే వారంగా, ఆయన ఎదుట నిలబడి ఆయన ముఖస్తుతి చేసే వారంగా మనం ఉంటాం. దేవుని జనాంగమా, ఈ మధ్యాహ్న కాలస్సు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. లోకము దాని తీరును చూసి మనం జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా మనం పాపం విషయంలో చనిపోయిన వారమై క్రీస్తు యేసులో మనం బ్రతికింపబడినట్లుగా మన మీద పాపమునకు ఏలుబాటు లేకుండా, ఇద్దరు దాసులకు మనము ఇద్దరు యజమానులకు మనం దాసులుగా బ్రతకకుండా ఒకే ఒక్క యజమానికి నీతి జరిగించుటకు, పరిశుద్ధతకు మనం దాసులుగా బ్రతుకున్నట్లుగా మన దేహాన్ని అప్పగిద్దాం. ఆయన వస్తున్నాడు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడి మెలకువగా ఉండి ఆయన యొక్క రాకడలో మనము ఎదుర్కొందాం. నాడో నేడో తెలియదు, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. మనం బ్రతికున్న నాళ్ళు మన జీవితం కొరకు, మన జీవితాన్ని పరిశుద్ధంగా నడుపుకొనుట కొరకు మనము బ్రతకాలి కదా. బతికినంతకాలం పాపంలో బ్రతికి చనిపోయామనుకో, పాపులందరూ ఎక్కడుంటారో చెప్పండి? 1 కీర్తన 1 అధ్యాయంలో రాయబడింది. ఆ యొక్క పాపులు నీతిమంతుల సభల వారు, నీతిమంతుల సభల పాపులు నిలవలేరంట, నిలబడలేరు. పాపులు నిలిచే చోటు వేరు, నీతిమంతులు నిలిచే చోటు వేరు. ఆ నీతిమంతుల చోటు నువ్వు నిలబడాలంటే భూమి మీద నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించుచు. ఏం చేయబడాలండి? దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానించుచు. మనము దేవుని యొక్క వాక్యానుసారముగా ఈ లోకంలో బ్రతికితే పాపులు నిలిచే చోటను మనం ఉండక నీతిమంతులు నిలబడే చోటులో మనము ఉంటాం. అందుకొరకు వాక్యమే మనకు ఆధారం. అందుకొరకు పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆధారం. ఆయన మనం నడిపిస్తాడు సత్యములో నుండి, తెలిసిన ఈ యొక్క సత్యములో నుండి సర్వసత్యంలోనికి ఆయన మనం నడిపించి మనల్ని ఏం చేస్తాడో తెలుసా? ఆయన కోరుకునే పెండ్లి కుమార్తెగా మనల్ని సిద్ధపరుస్తాడు. ఆ రీతిగా మనం తయారవ్వాలి, ఆ రీతిగా మనం నడిపించబడాలి. అప్పుడు దేవుడు మనల్ని తనకిష్టులైనటువంటి వారుగా, తనకు నచ్చిన వారుగా మనల్ని అంగీకరించి మన వైపు ఏం చూపిస్తాడో తెలుసా? రాజదండము చూపిస్తాడు. నేను నిన్ను అంగీకరించాను, నేను ఇష్టపడ్డాను, రా నాతో పాటు ఈ యొక్క విందులో నువ్వు పాలు పంపులు పొందు. యుగ యుగాలు మనం ఏం చేద్దాం తెలుసా? రాజ్యమేళదాం. దేవునికి స్తోత్రం. యుగ యుగాలు మనం ఏం చేయాలి తెలుసా? రాజ్యమేళాలి. ఆ రాజ్యమేలుట కొరకు దేవుడు నిన్ను ఈ సమయానికి, ఈ స్థలానికి నిన్ను నడిపించాడు. అర్థమవుతుందండి? అసలు ఆదివారం ప్రార్థన మానకూడదు అనే వాక్యం చెప్తుంటే భక్తిపరులైన మనం ప్రార్థన మానేస్తాం, సంఘానికి దూరంగా ఉంటున్నాం. దేవుని వాక్యానికి దూరంగా ఉంటున్నాం. అదేమన్నా అంటే మాకు తెలిసిన వాక్యాలు ఉన్నాయిలే, ఫోన్లో వాక్యాలు వింటాం, మాకు తెలుసు, ఆదివారం పోగొట్టుకోమంటారు. ఏనాటికి ఫోను సంఘం కాదు. ఫోను సంఘం కాదు, నిన్ను పరలోక రాజ్యానికి నడిపించదు కదా. సంఘం అనేది దేవుడు ఏర్పాటు చేసుకున్నది. దేవుడు ఏర్పాటు చేసుకున్నదే సంఘం. ఆయన ఏర్పాటు కాకుండా మనం ఏర్పాటు చేసుకున్నది ఏంటో తెలుసా? లోకం.
కదా, దేన్ని ఏర్పాటు చేసుకొని మనం జీవిస్తున్నాం? సంఘమును వదిలి, మనము దేవుని ఇంటిని వదిలి మనం లోకంలో ఎక్కడ మనకి స్థావరం ఏర్పాటు చేసుకున్నా అది నీకు సురక్షితము కాదు. సంఘాన్నే దేవుడు ఏమండి ఎత్తబడిద్ది సంఘమే. సంఘములో ఉన్న వారినే దేవుడు ఎన్నుకుంటాడు. సంఘములో ఉన్న వారినే దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. సంఘములో ఉన్న వారి కొరకే దేవుడి పరిశుద్ధాత్మ, సంఘములో చేర్చబడిన వారికే ఏమండి దేవుని యొక్క 1000 ఏండ్ల పాలన సిద్ధపడేటువంటి 1000 ఏండ్ల ఆ యొక్క విందులో నీ కొరకు స్థానం. సంఘములో ఉన్న నీవే ఎత్తబడేది. సంఘం కాకుండా నువ్వు లోకంలో ఎక్కడున్నా నీకు ఈ యొక్క ఆధిక్యత ఉండదు. మందిరాన్ని పోగొట్టుకున్న వారితో ఒకవేళ నిన్ను పోల్చుకుంటే నువ్వెంత ధన్యుడివో తెలుసా? ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడింది, దేవుని యొక్క స్వరం నీతో మాట్లాడింది. ఆయన స్వరమును విన్నావు. ఆయన ఏ రీతికి నడిపించబడాలని కోరుకుంటున్నాడో అది నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించే విషయం ఏంటి తెలుసా? నేను సిద్ధపడుతున్నానా లేదా? నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నానా? ఆయన వచ్చినప్పుడు నేను సిద్ధంగానే ఉన్నానా లేదా అనే విషయాన్ని నువ్వు గ్రహించుకొని ప్రతి నిత్యం ఆయన కొరకు బ్రతికే అవకాశాన్ని సంఘములో దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. జ్ఞాపకం చేసుకున్నాం. రాని వాళ్ళని వదిలిపెట్టేసేయండి, వచ్చిన వారు మనము దేవుని వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవిద్దాం. దేవుడి మాటలు మనం వెనుకడిలో పదిలపరచును గనుక ఆమె